మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా 15 మంది లబ్ధిదారులకు 5,32,000 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇంటి గృహ ప్రవేశాలు చేసుకుంటూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు స్వయాన నాతో అన్న మాటలు మీకు చెప్తాను. మేము 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం తరపు నుంచి సహాయం తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. పోయిన ప్రభుత్వంలో మాకు ఇల్లు వస్తాయని చాలా నమ్మకంతో ఉంటిమి. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాక అప్పటి ముఖ్యమంత్రి మాకు అంతటి గట్టిగా మాట ఇచ్చి నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఉంటిమి. కానీ తెలంగాణ సంపాదన 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు రాకపోగా నిరీక్షించి విసిగిపోయినాము. మరి ఆ కళను ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు నిజం చేసిరని స్వయంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది తెలంగాణలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నటువంటి పథకాలు. ఒక ఇల్లు అనేది ఎంతటి వాడికైనా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. అది ఈరోజు తెలంగాణ పల్లెల్లో పేద ప్రజలు గృహప్రవేశాలు చేస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి 2 చేతులు పెట్టి నమస్కారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. తెలంగాణ పేదలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఏ పథకం చూసినా ఒక చిత్తశుద్ధితో నడుస్తుంది, ఒక క్రమశిక్షణతో నడుస్తుంది. ఆర్థికంగా దివాలా దించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈరోజు మెల్లగా సంపద పెంచుకుంటూ తెలంగాణ పేద ప్రజల కలలు నెరవేర్చే దిశగా అడుగులేస్తున్నాం. మనం ఇంకా 2.5 సంవత్సరాల కాలంలో అనుకున్నవన్నీ కూడా చేసి పెట్టి తెలంగాణ ప్రజల మనసులు మరొకసారి ఖచ్చితంగా మరి వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలంగాణలో ఎక్కడ చూసినా వరి ధాన్యం ఈరోజు దిగుబడి చాలా వస్తుంది. మరి మన ప్రాంతంలో మరి పంట మార్పిడి అనే వైపు మరి ఈరోజు లేకపోవడం, అందరూ కూడా వరి పంట నేయడం, ఈరోజు రైస్ మిల్లర్స్లతో సమస్యలు, మరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఇవి సవాలుగానే స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ఇదే పరిస్థితి ఉండేది. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మీరు అందరూ చూస్తున్నారు, అధికారులందరిని అప్రమత్తం చేసి కొంచెం జాప్యం జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ప్రతి గింజను కొనే ప్రయత్నం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికార యంత్రాంగం అందరూ కూడా ప్రయత్నిస్తారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఎక్కడ ఎండగట్టాలో తెలియక చివరికి గతంలో ఎన్నడూ లేని ప్రతిపక్షాల పాత్ర అది కాదు. ధాన్యం కొనుగోలు దగ్గర కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మరి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా వచ్చి ధర్నాలు చేసి, అది కూడా కార్యకర్తలతో ధర్నాలు. సిగ్గుచేటు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర మీకు ఒక బాధ్యత ఉన్నది. ఒక సవాళ్ళు వచ్చినప్పుడు దాన్ని అందరి సమిష్టిగా మనం రైతులకు అధికారులకు సమన్వయం చేసుకుంటూ మన హోదాను ఉపయోగించుకొని కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి చేయాల్సిన పరిస్థితి. అది దిగజారుడు రాజకీయాలు మానుకోండి. వీలైతే ప్రభుత్వ అధికారులతోని మరి వీలైతే హోదాల సమీక్షలు చేసుకుంటూ మరి వీలైనంత వరకు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజలు చాలా విజ్ఞులు. ఎవరు ఆగమాగం అవుతారో, ఎవరు అలజడికి గురవుతున్నారో, ఎవరి పీఠం ఏం కదిలిపోతుందని భయపడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మంచి పనులు చేయండి, ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయండి. కానీ దిగజాడు రాజకీయాలు మానుకోవాల్సిందిగా నేను బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా ఈరోజు
మనము ఈ మండలంలో 15 మంది లబ్ధిదారులు దాదాపు 5 లక్షల పైచిలకు మరి విలువైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ మనం వెల్దుర్తి మండలం ఇచ్చుకున్నాం. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 36 లక్షల మరి వర్త్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఈ దఫా మనం పంచడం జరుగుతుంది. ఇది కూడా ఒక నిదర్శనం మన ప్రభుత్వం మరి ప్రజలకు, పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవ, మరి పేద ప్రజలకు వైద్య పరంగా అందిస్తున్నటువంటి సహకారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.